నమస్కారం. రామకథల ఛానల్కి స్వాగతం. ఈరోజు మనం జనక మహారాజు తన వంశవృత్తాంతమును వశిష్ఠుడికి తెలుపుట అనే విషయం గురించి తెలుసుకుందాం. జనకుడు వశిష్ఠ మహర్షికి నమస్కరించి, ఓ మహర్షి, మా వంశవృత్తాంతమును కూడా తెలుపుతాను వినండి అని చెప్పెను. నిమి చక్రవర్తి కుమారుడు మిథి, మిథిని కుమారుడు జనకుడు, జనకుని కుమారుడు ఉదావసుడు, ఉదావసుని కుమారుడు నందివర్ధనుడు, నందివర్ధనుడు కుమారుడు సుకేతుడు, సుకేతుని కుమారుడు దేవరాతుడు, దేవరాతుని కుమారుడు బృహద్రథుడు, బృహద్రథుని కుమారుడు మహావీరుడు, మహావీరుడు కుమారుడు సుధృతి, సుధృతి కుమారుడు దృష్టకేతువు, దృష్టకేతువుని కుమారుడు హర్యస్వుడు, హర్యస్వుని కుమారుడు మరువు, మరువు కుమారుడు ప్రతిందకుడు, ప్రతిందకుడు కుమారుడు కీర్తిరథ మహారాజు, కీర్తిరథ మహారాజు కుమారుడు దేవమీడుడు, దేవమీడుని కుమారుడు విబుధుడు, విబుధుని కుమారుడు మహిద్రకుడు, మహిద్రకుడు కుమారుడు కీర్తిరాతుడు, కీర్తిరాతుడి కుమారుడు సుతుడు, సుతుడు కుమారుడు మహారోముడు, మహారోముడు కుమారుడు స్వర్ణరోముడు, స్వర్ణరోముడి కుమారుడు హస్వరోముడు, హస్వరోముడికి ఇద్దరు కుమారులు, నేను పెద్దవాడను, నా తమ్ముడు కుశధ్వజుడు. ఇది మా వంశవృత్తాంతము. మా వంశము కూడా చాలా పవిత్రమైనది. మా వంశంలో రాజులంతా గొప్పవారు, వారు ధర్మాత్ములు, మహర్షి సమానులు. ఓ మునీశ్వర, నేను మిక్కిలి సంతోషంతో మా కుమార్తెలను రామ లక్ష్మణ భరత శత్రుఘ్నులకు ఇచ్చెదను, ఇందేమాత్రమూ సంశయము లేదు. ఓ దశరథ మహారాజా, రామలక్ష్మణులచే స్నాతకమును చేయింపుము. నేడు మకా నక్షత్రము, నేటి నుండి 3వ దినము ఉత్తర ఫాల్గుణీ నక్షత్రము, ఆనాడు వివాహ కార్యక్రమమును జరిపింపుము. రామలక్ష్మణులకు సుఖ సంతోషములు చేకూరుటకు వారిచే గోదానము, భూదానము, తిలాదానము, హిరణ్యాది దానములను బ్రాహ్మణులకు ఇప్పించుము అని చెప్పెను. ఇది ఈరోజు కథ. తదుపరి భాగంలో మరో అందమైన సంఘటనను తెలుసుకుందాం. ధన్యవాదములు. జై శ్రీరామ్.